ఈ ప్రపంచంలోనే అనేక రహదారులు, సముద్ర మార్గాలు, అలాగే పెద్ద పెద్ద వంతెనలు ఉన్నాయి. రహదారుల్లో, ట్రైన్లలో, షిప్పుల్లో వెళ్ళినంత భయమేది గానీ ట్రైన్లు గనక వంతెన మీద నుంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తేనే కిందకు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. అంత భయంకరంగా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కొన్ని వంతెనల గురించి తెలుసుకున్నాం. మరికొన్ని భయంకరమైన వంతెనల కోసం రిక్వెస్ట్ వచ్చినందున ప్రపంచంలోనే భయంకరమైన బ్రిడ్జిల మీద ఈ పార్ట్ 2 చేస్తున్నాను. మరి ప్రపంచంలోనే అటువంటి భయంకరమైన వంతుల మీదకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బ్రిడ్జిల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే బ్రిడ్జిలు చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నా గానీ అంత అందమైన బ్రిడ్జిలుగా కూడా పిలువబడుతున్నాయి. ఆ బ్రిడ్జిలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. మరి అటువంటి అందమైన బ్రిడ్జిల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, వియత్నాం గోల్డెన్ బ్రిడ్జ్. మనలో చాలా మంది వియత్నాం దేశానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఎందుకంటే వియత్నాంలోని కాస్ట్ ఆఫ్ లివింగ్ మన దేశం కంటే చాలా తక్కువగా ఉంటుంది. మన దేశంలోని ₹1,00,000 డబ్బుతో వియత్నాంలో 20 లక్షలు ఎంజాయ్ చేసినట్టు చేయొచ్చు. ఒకవేళ మీరు గనక వియత్నాం వెళ్తే ఖచ్చితంగా ఈ అందమైన బ్రిడ్జ్ ని మాత్రం మిస్ అవద్దు. మొదట్లో ఈ బ్రిడ్జ్ ని సాధారణ ప్రజలు చూడడానికి వియత్నాం గవర్నమెంట్ నిరాకరించింది. కానీ ప్రస్తుతం టూరిస్టులు ఈ ప్రదేశానికి రావచ్చని వియత్నాం గవర్నమెంట్ ఒప్పుకుంది. ఇక అప్పటి నుండి ఈ బ్రిడ్జ్ ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు వస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మరొక ఆకర్షణ ఏంటంటే ఈ బ్రిడ్జ్ ని చేతులతో పట్టుకున్నట్లుగా పెద్ద పెద్ద చేతులు ఉంటాయి. ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ ఉంటుంది. మరియు సముద్ర మట్టం నుండి 3200 ఫీట్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఒకవేళ మీరు గనక ఈ బ్రిడ్జ్ పైకి వెళ్తే ఎవరో ఈ భూమి మీద ఉన్న ఒక పెద్ద మనిషి చేతులతో ఈ బ్రిడ్జ్ ని మోస్తున్నాడు అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఈ వంతెనని తయారు చేసే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి ఈ బ్రిడ్జ్ ని చూసి దేవుడిని నమ్మాలి. ఈ చేతులు ఈ వంతెనని కాపాడుతున్నట్లుగా దేవుడు కూడా ఈ భూమిని బ్యాలెన్స్ చేస్తున్నాడు అని నమ్మాలని ఉద్దేశంతో ఈ బ్రిడ్జ్ ని ఇంత అందంగా తయారు చేశారు. నెంబర్ 2, హై ట్రెస్సల్ ట్రైల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అమెరికాలోని సెంట్రల్ లోవాలో ఉంది. ఈ బ్రిడ్జ్ దాదాపు 5 నదుల్ని దాటుకొని వెళ్తుంది. మొట్టమొదటిసారిగా ఈ బ్రిడ్జ్ ని చూసినప్పుడు మీకు ఇందులో పెద్ద విశిష్టత ఏమీ లేదు అనిపిస్తుంది. కానీ రాత్రిపూటలు మాత్రం ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే ఆ యొక్క సీనరీయే ఇంకోలా ఉంటుంది. ఈ వంతెన యొక్క పొడవు 770 మీటర్లు. కానీ దీని యొక్క పొడవు కేవలం 40 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పొడవు విషయంలో యుఎస్ఏలోనే అతి పొడవైన బ్రిడ్జ్ గా కూడా పిలువబడుతుంది. రాత్రిపూటలు గనక మీరు ఈ బ్రిడ్జ్ మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే మీరు ఏదో వీడియో గేమ్ లోకి వచ్చేసారు అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కి పెట్టిన ఎల్ఈడి లైట్లు ఆ విధంగా ఉంటాయి. నెంబర్ 3, మోజెస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నెదర్లాండ్ లో ఉంది. మీరు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎన్ని బ్రిడ్జిలు చూసారో అన్ని బ్రిడ్జిలు ఒకవైపు అయితే ఈ బ్రిడ్జ్ ఒకవైపు. ఈ మోజెస్ బ్రిడ్జ్ ని ఏ విధంగా డిజైన్ చేసి కట్టారంటే బైబిల్ ఆధారంగా మోషే ప్రజల్ని కాపాడడానికి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విడదీస్తాడు. పర్యాటకులకు కూడా అలాగే ఒక కాలువని 2 పాయలుగా విడదీస్తే ఏ విధంగా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఈ మోజెస్ బ్రిడ్జ్ ని కట్టారు. ఆశ్చర్యకరంగా నీరు కూడా ఈ బ్రిడ్జ్ యొక్క అంచు వరకు ఉంటాయి. మరియు ఈ బ్రిడ్జ్ లో కట్టిన ఇంజనీరింగ్ టెక్నిక్స్ ద్వారా నీళ్లు ఎప్పుడు ఈ బ్రిడ్జ్ మీదకి ఒక్క చుక్క కూడా రావు. వాటర్ లెవెల్ ఎంత పెరిగినా గానీ ఈ బ్రిడ్జ్ లోపలికి ఒక్క చుక్క నీరు కూడా రావు. ఈ బ్రిడ్జ్ మాత్రం ములగదు. నెంబర్ 4, ద రోలింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ లండన్ లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ బ్రిడ్జ్లలో ఒకటిగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది ఒక బ్రిడ్జ్ కాదు, ఇది ఒక యూనిక్ ఇంజనీరింగ్ బ్రిడ్జ్ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైనా ఆ వంతెన మీద నడిచే అవసరం వస్తే జనాలు ఆ బ్రిడ్జ్ ని ఉపయోగించుకోవచ్చు. మరియు అవసరం లేనప్పుడు ఆ బ్రిడ్జ్ ని వెనక్కి తీసేసుకొని ఒక చక్రంలా మార్చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఈ బ్రిడ్జ్ ఫోల్డ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ప్రపంచంలోనే ఎంతో అందమైన వంతెనల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.